అక్కినేని వారసుడు అక్కినేని నటించిన మూడవ సినిమా మిస్టర్ మజ్ను బాక్సాఫీస్ దగ్గర ఈ ఇయర్ జనవరి 26న రిలీజ్ అవ్వగా సినిమా మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర అనుకున్న టార్గెట్ ను అందుకోలేక ఫ్లాప్ గా మిగిలిపోయిన విషయం తెలిసింది. 23 కోట్ల టార్గెట్ లో కేవలం 12.2 కోట్లకు పైగా షేర్ మాత్రమే రాబట్టిన ఈ సినిమా అఖిల్ కెరీర్ లో వరుసగా మూడో ఫ్లాప్ గా నిలిచి హ్యాట్రిక్ ఫ్లాప్ హీరోగా మారేలా చేసింది. వెండి తెరపై రాణించలేకపోయిన ఈ సినిమా బుల్లి తెరపైనైనా ఆకట్టుకుంటుంది అనుకుంటే బుల్లి తెరపై కూడా సినిమా షాకింగ్ టీఆర్పీ రేటింగ్ నే సాధించింది. సినిమాను టెలివిజన్ లో జీ తెలుగు వారు సుమారు 5 కోట్ల రేంజ్ రేటు చెల్లించి సినిమా శాటిలైట్ రైట్ హక్కులను సొంతం చేసుకోగా రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఈ సినిమాకు మొదటిసారి టెలికాస్ట్ అయిన సమయంలో వచ్చిన టీఆర్పీ రేటింగ్ షాక్ ఇచ్చింది. కేవలం 5.66 టీఆర్పీ రేటింగ్ ను మాత్రమే సాధించిన మిస్టర్ మజ్ను సినిమా అంతకు ముందు వచ్చిన సినిమాలతో పోల్చుకున్న అతి తక్కువ టీఆర్పీ రేటింగ్ నే సాధించిందని చెప్పవచ్చు. దీనికన్నా రెండవసారి టెలికాస్ట్ అయిన దేవదాస్ సినిమానే 10.1 వరకు టీఆర్పీ రేటింగ్ సాధించగా మొదటిసారి టెలికాస్ట్ అయిన మిస్టర్ మజ్ను మాత్రం కేవలం 5.66 టీఆర్పీ రేటింగ్ మాత్రమే సాధించడం ఒకంత షాక్ ని గురి చేసిందనే చెప్పాలి. దాంతో అటు వెండి తెరపై ఇటు బుల్లి తెరపై రెండు చోట్ల ఈ సినిమా ఫ్లాప్ నే ముడగట్టుకుందని చెప్పాలి. ఇక అక్కినేని నటిస్తున్న అప్కమింగ్ 4th మూవీ అతి త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. హీరోయిన్ వేట కొనసాగుతున్న ఈ సినిమా హీరోయిన్ కన్ఫర్మ్ అయిన వెంటనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం. మరి ఆ సినిమాతోనైనా అఖిల్ బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.